హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు మార్నింగ్ అయితే వేడి వేడి చికెన్ కర్రీ అనమాట, చికెన్ పులుసు అండ్ దోశ వేస్తూ ఉన్నారు. ఒక పక్క మేము వదిన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇలా అయితే మార్నింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు కోవూరు కూడా వెళ్తాం అనమాట. వ్లాగ్ని ఫుల్గా చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. ఈ కనుమ రోజు మేము ఏం చేసామో మొత్తం చూపిస్తాను అనమాట, ఓకేనా. నేను ఆయిల్ పోస్తున్నాను కదా, ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. అది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. అది గ్లాస్ ఉంటుంది, అది మనకి సిలికాన్ అనమాట వస్తుంది పైన. అది మన స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు, హీట్ కూడా అది తీసుకుంటుంది. చాలా బాగుంటుంది అనమాట. లీకేజ్ అయితే అస్సలకి ఉండదు అనమాట. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. శుభాకాంక్షలు. నేనైతే ఇంకా స్నానం చేయలేదు అండ్ తేజ చేయలేదు. జాను మనుకి స్నానం చేపించి రెడీ కూడా చేసేసాను అనమాట. ఈరోజు నేను ముగ్గు వేయలేదు గైస్, ఎందుకంటే లేట్గా లేసాను. నైట్ లేట్గా పనుకున్నా, తొందరగానే పనుకున్నా, కానీ మార్నింగ్ లేదనమాట. అందుకని ముగ్గు కూడా వేయలేదు ఈరోజు. అండ్ తేజ అయితే చికెన్ కర్రీ చేశాడు, చూపించాను కదా. చికెన్ పులుసు చేశాడు మార్నింగే. అండ్ దోశ అనమాట. దోశ చికెన్ పులుసు. మధ్యాహ్నం వచ్చి మేము కోవూరుకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామనేది ఈ వ్లాగ్లో మొత్తం ఫుల్గా చూడండి. ఈ కనుమ వ్లాగ్ అయితే ఇప్పుడుతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. దోశ మీరు కూడా తింటారా? మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు, ఏం కర్రీ చేసుకున్నారు? కనుమ రోజు అంతా నాన్ వెజ్ చేసుకుంటారు కదా, మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను మా తేజ ఎలా చేశాడో చికెన్ కర్రీ, ఓకేనా. స్టే ట్యూన్ గైస్. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. బాను జాను చూడండి, వీడియో తీస్తున్నా. బాయ్. కోరికి వెళ్తున్నారా? పడిపోతా అమ్మాయి. జాను తొక్కాలి, జాను సైకిల్ని తొక్కు. అది స్ట్రక్ అయిపోయింది, తోలక. ఇట్రండి. పట్టుకో ఫస్ట్. వెనకాల పట్టుకుంటే కదలదు. మను అమ్మ చూడు. హాయ్ బాయ్ చెప్పు. పట్టుకో మను. మా పాపకి 6 years వస్తుంది. 6 years పెట్టినా కానీ సైకిల్ తొక్కడం రావట్లా. బ్యాడ్ గోల్ అక్క. మను దొక్కేస్తుంది. 5 years పెట్టినా 6 years అంటున్నావా? 5 years అంటే 5 years. బాయ్. ఇప్పుడు అందరికి హ్యాపీ కనుమ చెప్పండి. హ్యాపీ కనుమ. నువ్వు చెప్పు. హ్యాపీ చెప్పు. హ్యాపీ కనుమ చెప్పే. హ్యాపీ కనుమ చెప్పైతే. పడిపోతుంది. ఆడ కూర్చుంటాను వా. నువ్వు తోలలేవు, నీ సైకిల్లో అది కూడా పోయింది. అన్నీ బాగొట్టేస్తారు మీరా. రా బాయ్. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాజుగారి ఎక్కే రత్నాల గుర్రం. నేను యాజ్ యూజువల్గా ఎప్పుడు జానుకి మనకి ఒక్కలాగే వేయాలి డ్రెస్సెస్ అని ట్రై చేస్తాను అనమాట. సేమ్ కలర్ వేయకపోయినా కానీ ఇద్దరికి ఈరోజు నేను ఫ్యాన్ షర్ట్ కానీ లేకపోతే షార్ట్స్ అన్నా వేద్దాం అనుకున్నాను. ఇద్దరు షార్ట్స్ వద్దని చెప్పారు, అందుకే ఇలా వేసాను అనమాట. జాను షర్ట్ కానివ్వండి, జీన్స్ కానివ్వండి, మనుది టాప్ అండ్ కింద ప్యాంట్ వచ్చి నేను ఏజీలో తీసుకున్నాను అనమాట. అండ్ మనుది నేను ఫస్ట్ కలర్ తీసుకున్నట్టు గుర్తు అనమాట. ఎక్కడ లింక్స్ ఉంటే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీకు జాను మను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇద్దరు అబ్బాయిలాగా ఉన్నారు అనమాట, చిన్ని కృష్ణుల్లాగా ముద్దుగా ఉన్నారు. హాయ్ గాయ్స్. నేనైతే ఈ శారీ మీకు చూపించాను కదా, నేను చేసి మళ్ళీ తీసుకున్నాను చెప్పాను కదా, అదనమాట. సరే, అయితే రెడీ అయిపోయాను అనమాట. కోర్కి వెళ్ళడానికి అయితే ఫుల్గా రెడీ అయిపోయాను. అండ్ జాను మను కూడా రెడీ అయిపోయినారు. అండ్ నా బ్యాగ్ మీరు చూసుంటారు కదా, ఈ బ్యాగ్ని ఆల్రెడీ మీకు నేను బ్లాగ్లో చూపించుంటాను, షార్ట్లో చూపించాను అనమాట ఈ బ్యాగ్ గురించి.
ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ శారీ మీకు సెట్ అయిందా లేదా? ఈరోజు అసలు మేకప్ వేసుకోలేదన్నమాట. ఓన్లీ పౌడర్ పూసుకొని లిప్స్టిక్ వేసుకున్నాను. ఇప్పుడు మేము కోవికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చూపిస్తాను, దారిలో కూడా చూపిస్తాను అనమాట. మేము ఈరోజు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము. రేపు మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి సంక్రాంతి వస్తున్న మూవీకి వెళ్తున్నాం అనమాట. అమ్మ, పిన్నమ్మ, బాబాయ్, నేను, విష్ణు, తేజ, జాను, మను మేమందరం కలిసి మూవీకి వెళ్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము అందరం కలిసి ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాము గైస్. ఆ తర్వాత అసలు మూవీకే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. మొత్తం బ్లాగ్ని ఫుల్గా చూడండి, మిస్ కానీ కావద్దు. ఓకేనా? బాయ్. కోవిలో కలుద్దాం. మేమైతే ఇప్పుడు వచ్చి రేష్మా బిర్యానీ అన్నమాట. ఇది రేష్మా బిర్యానీ అంట గైస్. దీనికి ముందు క్యూ చూడండి ఎంత మంది ఉన్నారో, విపరీతమైన క్యూ ఉంది. అండ్ ఇక్కడ టేక్ అవే ఎక్కువ అనమాట. నార్మల్గా తినడానికైతే ఏమీ లేదు. చూడండి కొట్టుకుంటున్నారు అసలుకి. సినిమా కదా ఈరోజు చాలా చాలా మంది రష్ ఉంది. అండ్ మేమైతే ఎంత దూరం వచ్చామో మాకే తెలియదు కదా, చాలా దూరం వచ్చినాం. మను, జాను, బిర్యానీ సరే ఇంటికి వెళ్ళి తిన్నాము. ఇక్కడ తినడానికి లేదు గైస్, చాలా రష్ ఉంది. చిన్నదనమాట, ఇక్కడ తినడానికి ఉండదు, ఓన్లీ తీసుకెళ్ళడానికి మాత్రమే అనమాట. ఇది ఏంటి అప్పుడే వచ్చేసావా? ఏంటి ఇది? ఏమేమి తెచ్చావా? మటన్ పాట్ తెచ్చా. పాటా? ఎంతదే? పాట్ బిర్యానీ తెచ్చాడంట శివతేజ. పాట్ జాగ్రత్తగా పట్టుకోవాలి తేజ. గైస్ ఫస్ట్ టైం గైస్ ఇట్లా రావడం, ఇట్లా తీసుకోపోవడం. తేజ పాట్ బిర్యానీ తీసుకున్నాడంట. పాట్ బిర్యానీ రేట్ ఎంత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఓకేనా? లోపల కూడా ఏముంటుందో మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఎప్పటి నుంచో రేష్మా బిర్యానీ తినాలని మా ఆయన అంటున్నాడు. మనం తింటామా బిర్యానీ? తింటామా? అయ్యో దేవుడా, సెకండ్ ముందు వచ్చుంటే ఆడికి వెళ్ళిపోండే వాళ్ళంతే. జస్ట్ మిస్. ట్రైన్ వస్తుంది మనం ఇప్పుడు. ట్రైన్ వస్తుంది, వస్తుంది ఇప్పుడు. చూస్తా. హాయ్ గాయ్స్, బ్యాక్ టు కోవూర్. గిలి గిలియే గిలి గిలియే గిలి గిలేయో గిలి గిలియే గిలియో. తీమాయి కాగితం చూపిస్తానండి. జాను స్ట్రాబెర్రీస్, నా స్ట్రాబెర్రీస్ అని చెప్పి అల్లాడిందనమాట. అణిగిపోయే తేజ 70 రూపీస్ అంట గైస్. ఇది మొత్తం అణిగిపోయి కారిపోయే నీళ్ళు. దాని మీద పనుకోవచ్చిందే. ఎవరన్నా పనుకుంటారా జాను? టేస్ట్ చేయడం మొత్తం జ్యూస్ గారిపోయినా. తాగేసాయి జ్యూస్ తాగేసాయి. మన స్ట్రాబెర్రీ చూపి అమ్మ ఎట్టుంది చూద్దాము. ఇప్పుడే ఇస్తామ్మా గాయస్. ఇది బాగుంది గాయస్. స్ట్రాబెర్రీ ఇలా ఉంటుంది అనమాట. స్ట్రాబెర్రీ దిస్ ఇస్ స్ట్రాబెర్రీ. ఇట్లా ఉంటుంది ఈ కళాఖండం. స్ట్రాబెర్రీ అని ఎట్టుందమ్మా? స్ట్రాబెర్రీ అట్లాగే ఉంటుంది. మనం బిర్యానీ తినొచ్చు కదా. మనం చేయి పెట్టకూడదు, అన్ని చేతులు పెట్టకూడదు. బాగుండే మమ్మ, బాగుండే. అదే బాగుందంట. అన్ని మాటలు వాడింది మా పిల్ల. తినవే. ఎట్టుందా ఇప్పుడు? నిజం చెప్పు. నీకు పుల్లకుంటే ఇష్టం కదా. కానీ స్ట్రాబెర్రీ ఇంకా ఉన్నాయిలే జాను, మొత్తం తినేయడా. అది పైకి ఒక్కడే చూడడానికి బాగుంటుంది తేజ, అసలు తినలేం వాటిని.
కొన్ని కొన్ని ఒగరుంటాయి. ఎట్టుంది తేజ? ఎట్టుందే? భయంకరంగా ఉందా? ఇప్పుడు దాకా ఒకసారి తిన్నాను గైస్, అది చేదుకునింది. ఇది పుల్లగా ఉందంట. I'm waiting for my biryani, pot biryani. తేజ ఎప్పటి నుంచో రేష్మా పాట్ బిర్యానీ అన్నాడు. నేను ఈ బిర్యానీ కన్నా ఈ పాట్ వచ్చింది నాకని చెప్పి ఆనందంగా ఫీల్ అవుతున్నా. తీయండి పాటు, తీయండి బా ఎవరైనా. నీకు రాదులే, ఏదో ఒకటి సరే. ముస్లిం బిర్యానీ స్మెల్ వస్తుంది. ఇట్లా ఉంటుంది గైస్ బిర్యానీ. ఒక్కొక్క మెతుకు కూడా చూపిస్తుందా మీకు? ఇంట్లోనే వేసుకుందాంలే మమ్మీ, ఫస్ట్ పైన తీసి. దీనికి గ్రేవీ ఇచ్చారు అండ్ పెరుగు ఇచ్చారు అండ్ ఇది చికెన్, ఇది ఫ్రీ అంట. కరెక్ట్గా 2 ముక్కలు కూడా లేవు. ఏం ఫ్రీరా? ఓకేలే, వీడియో ఆన్ చేశాను నేను. నువ్వు నీ ఆత్రం పాట్లోంచి తినడానికి కదా బయట తెచ్చుకోవాలి, మరి పాటను తీసేస్తావు. ఉండు, ఇప్పుడు అది వేసినాడు బస్. ఇంకా పడిందయ్యా ముక్క. మొత్తం వేసానా? చాలు, కావంటే వేసుకున్నాం. దీంట్లో ఏంద్రా ఇంత పెద్ద ముక్కలు ఉన్నాయి? ఎట్ట దోపు పెట్టారు దాంట్లోనా? గాయస్ ఈ పాట్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది కానీ చాలా పెద్దది ఈ పాట్ అసలుకి. దీంట్లో పప్పులు చేద్దాం అనుకున్నా నేను. పప్పులు చేసి 10 మందికి కాదు 20 మందికి సరిపోయేటట్టుంది కదా తేజ. ఎనపాలంటే కిందకు పోయి ఆడో మటన్ చికెన్. ఎప్పటి నుంచో రేష్మా బిర్యానీ తినాలని తేజ చెప్తూ ఉన్నాడు అనమాట. బాగుంటుందంట, తిందాం ఒకసారి అని చెప్పి. అది వేదాయపాలెం దగ్గరగా లాస్ట్, ఇంచుమించు నెల్లూరు లాస్ట్లో అనమాట. అంత దూరం వెళ్ళి మేము తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడైతే అందరం తిందాం అనుకుంటున్నాం. మా మమ్మీకి నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. చికెన్ బిర్యానీ అంటే అంత ఇష్టం లేదనమాట మాకు. మటన్ బిర్యానీ అంటే మాత్రం చాలా ఇష్టము. వెళ్ళేటప్పటికే అక్కడ టైం చూస్తున్నానంటే 2 అవుతూ ఉంది కదా. మేము వెళ్ళేటప్పటికే అమ్మని అన్నం వండొద్దని ముందే చెప్పామన్నమాట. మేము వండొద్దు మా అన్నము, బిర్యానీ తీసుకొస్తున్నాము తిందాంలే అని చెప్పామన్నమాట. కానీ మా మమ్మీ ఆల్రెడీ అన్నం పెట్టుకొని 1 గంటకే 1 కప్ రైస్ పెట్టుకొని తినేసింది. అండ్ మా అన్నయ్య కూడా చెప్పాను తినొద్దురా మేము వస్తామని చెప్పి. వాడి ప్లేటే అనమాట, వాడికే వేస్తున్నాను. మా ఇంట్లో చిన్న పిల్లోడు అనమాట, అందుకని చెప్పి మేము మెత్తటి ఎముకలు, మెత్తటి పీసులు, మంచి పీసులు తీసి మా అన్నయ్యకే వేస్తామన్నమాట ఫస్ట్ ప్లేట్లో. అందరికన్నా చిన్న పిల్లోడు కాబట్టి మా తేజ వచ్చి వాళ్ళ బామ్మర్దిని చాలా చాలా చిన్న పిల్లోలా చూస్తాడు కాబట్టి ఫస్ట్ వాళ్ళ బామ్మర్ది ప్లేట్లో వేసిన తర్వాతే మా అందరికి వేస్తాడనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను కూడా అంతే, మా అన్నయ్యకి వేసిన తర్వాత మేము తింటాము. ఎందుకంటే వాడికి బిర్యానీస్ కానీ చికెన్ అన్నా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. మా అందరికన్నా చెప్పాలంటే వీడియో తీయొద్దు మా, ఏంది మా అందరు తినేది కూడా వీడియో తీస్తున్నాను తిడుతున్నాడు అనమాట. అందుకే అక్కడి నుంచి లేసి వెళ్ళిపోయాడు. అండ్ మా జాను మా అన్నయ్య తర్వాత చికెన్ పిచ్చి, మా అన్నయ్యకి తేజాకి చికెన్ పిచ్చి అనమాట. అండ్ నెక్స్ట్ పిచ్చిది మా జాను అనమాట, చికెన్ పిచ్చి వాళ్ళిద్దరు. అండ్ మా మను అలానేం కాదు కానీ ఏదైనా తింటుంది కొంచెము. కానీ మా జాను తినేది అస్సలు ఒక పీస్ కూడా సరిగ్గా తినలేదు. కాకపోతే చికెన్ అంటుంది. గోంగూర పుల్లగా ఉందని చెప్తున్నాడు అనమాట విష్ణు. అంత బాగాలేదు. వంకాయ కూడా పుల్లగానే ఉంది, అంత బాగాలేవు అని చెప్పాడనమాట. బిర్యానీ మాత్రం చాలా బాగునింది. అండ్ జానుకి మనుకి కూడా తిన్నారనమాట. మెయిన్గా కారం ఎక్కువ వేస్తారు కదా, ఎక్కువ స్పైసీ లేదు అండ్ ఘాటు లేదనమాట. మన ముస్లిం బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది గైస్.
చాలా అంటే చాలా బాగునింది. అండ్ తేజ వచ్చి చికెన్ పీస్ ఫ్రై పీస్ ఉంది కదా అది కూడా చాలా బాగునింది. అండ్ జాను వచ్చి అదే తినింది అనమాట, మటన్ తినలేదు. నేను ఎంత తినమన్నా తినలేదు మటన్. ఇదైతే చాలా బాగుంది ఇది. అండ్ మటన్ కూడా చాలా మెత్తగా ఉడుకుంది. బిర్యానీ కూడా బాగుంది. 1400 అంట, 1400 గైస్. మా మన చూడండి అన్నం తినకుండా ఎలా ఉంది తేజ?